అనుకున్నది జరగబోయే ముందు విశ్వం మీకు చూపించే సంకేతాలు. అసలు మీరు ఆలస్యం చేస్తున్నారు, కానీ మీ జీవితం మారాలంటే, బాగుండాలి అంటే మీరు పంపించే ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా బాగుంటే మీ జీవితం ఎంతో అద్భుతంగా తయారవుతుంది. ఈ విశ్వానికి ఒకటే తెలుసు, నువ్వు పంపించే ప్రతి సంకేతానికి రెస్పాండ్ అవ్వడమే. అది మంచి ఆలోచన, చెడు ఆలోచన అనేది దానికి సంబంధం లేదు. మీరు అడిగారనే అది ఇచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి మరి చూడండి. మీరు సరిగ్గా గుర్తించట్లేదు అంతే. మీ ప్రతి ఆలోచనకి అది సమాధానం ఇస్తూనే ఉంది, కానీ మీరు నెగిటివ్ థాట్స్ని ఎక్కువగా పంపించేస్తున్నారు. అందుకే మీకు పాజిటివ్ రిజల్ట్స్కి నెగిటివ్ రిజల్ట్స్కి తేడా గుర్తించలేక ఇది నిజమా, అవుతుందో లేదో అనే కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సైన్స్ చెప్పేది, పురాణాలు మహాగ్రంథాలు కూడా చెప్పేవి, మీరు ఏదైతే ఇస్తున్నారో, ఏదైతే బయటికి పంపిస్తున్నారో అది 100% మీ దగ్గరకు ఏదో రూపంలో వస్తుందని. ఇకనైనా మన ఆలోచనల్ని, మన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎరుకతో బయటకు పంపిద్దాం. అయితే మీరు కోరుకునేదే జరుగుతుందన్నప్పుడు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అవి మీకు జరిగితే, అవి మీకు కనిపిస్తే, అలా మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా అది మీ దగ్గరకు తొందరగా వస్తుందని అర్థం. అవి ఎలా ఉంటాయో చూసేద్దాం. మరి మీకు ఏదైతే కావాలో అది మీకు ముందే తేలిగ్గా తెలిసిపోతుంది. మనం ఏదైతే కోరుకుంటామో అంతకన్నా ఎక్కువగా మన దగ్గరికి వచ్చినప్పుడు అన్నమాట. అంటే మనం దానికోసం కష్టపడాల్సిన అవసరం లేకుండా అది మన దగ్గరకు సులభంగా వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇది మాకు కావాలి అన్నప్పుడు అది మీ ముందే నిలబడుతుంది. ఉదాహరణకు, ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలనుకోండి, మీరు అడగక ముందే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇచ్చేస్తారు. కొన్నిసార్లు మీరు అడిగిన దానికన్నా ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వచ్చు. అంటే ఎవరైతే యూనివర్స్తో ఎక్కువగా కనెక్షన్ పెంచుకుంటారో వాళ్ళకి ఇలా జరుగుతుంది. యూనివర్స్ అనేది వాళ్ళకి ప్రతి సందర్భంలో సంకేతాలని, రిజల్ట్స్ని కూడా ఇచ్చేస్తుంది. ఈ విధంగా మనం దేనికి టెన్షన్ పడిపోవాల్సిన అవసరమే లేదు. చాలా కూల్గా, రిలాక్స్డ్గా ఉంటాం. ఇలాంటి సందర్భాలు రేర్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే యూనివర్స్కి దగ్గరగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. తరువాత మీరు ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అవుతారో మీ పరిస్థితులన్నీ చేంజ్ అవుతాయి. మీరు మరింత ఎక్కువ ఎనర్జీని పెట్టాల్సిన అవసరం వస్తుంది. మీ అభివృద్ధి మీద మీరు ఎక్కువగా దృష్టి పెడతారు. మీరు కంఫర్ట్ జోన్లో ఉందామని అనుకున్నా కానీ ఉండలేరు. మీ ఎనర్జీని చాలా ఈజీగా, చాలా స్మార్ట్గా యూజ్ చేయగలుగుతారు. మీ ఫోకస్ అంతా మీ అభివృద్ధి మీదే ఎక్కువగా ఉంటుంది. తర్వాత సంకేతం, మీకు ఏదైతే కావాలో వాటి గురించి మీరు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. ఉదాహరణకు, మీ డ్రీమ్ బైక్ అనుకోండి,